త్వరలో మోగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నగర. దీనికి కోటి 67,33,584 ఓటర్లతో ఓటర్ లిస్టు సిద్ధం చేసిన అధికారులు. 2019తో పోలిస్తే 30.16 లక్షల మంది పెరుగుదల. నల్గొండ జిల్లాలో అత్యధికం, మేడ్చల్లో అత్యల్పం. పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది. గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల జాబితా విడుదల. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జాబితాను పంచాయతీరాజ్ శాఖ ద్వారా తయారు చేయించి తాజాగా గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,67,33,584 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా వారిలో 95,28,573 మంది మహిళలు, 82,04,518 మంది పురుషులు, 493 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 538 గ్రామీణ మండలాల్లో 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డులు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది మాత్రమే గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 2019 జనవరిలో జరిగిన గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 1,37,17,469 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య మరో 30,16,115కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పుడు మరో 116 పెరిగాయి. వార్డుల సంఖ్య గత ఎన్నికల్లో 1,13,380 కాగా ఇప్పుడు వాటికి మరో 342 కలిశాయి.